నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి. దురాశ ఫలితం స్టోరీ పేరు. ఒక ఊరిలో మధు, రంగ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు బాగా చదువుకున్నారు, కానీ ఇద్దరికీ సంపాదన లేదు. ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాల అనుకున్నారు. దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ పని కోసం ప్రయత్నించటం మొదలుపెట్టారు. ధనం సంపాదించుకోవచ్చని అనుకున్నారు. పట్టణానికి బయలుదేరే ముందు రంగ, మంచి చెడు ఏదైనా మన ఇద్దరము సమానంగా పంచుకుందాము అన్నాడు మధుతో. ఏమన్నారండి? వెళ్ళే ముందే వాళ్ళు అనుకుని వెళ్ళారండి, మనం సిటీకి వెళ్తున్నాము, సిటీకి వెళ్ళిన తర్వాత ఏదైనా పని జరిగితే మంచి అయినా చెడు అయినా ఇద్దరం కలిసి పంచుకుందాము అని ఆలోచన పెట్టుకుని వాళ్ళు సిటీకి వెళ్తారు పని కోసము. మధు ఏమన్నాడు? సరే అన్నాడు. ఇద్దరూ కాలినడకన అడవి మార్గంలో నుంచి పట్టణం వైపు వెళ్ళసాగారు. కొంత దూరం వెళ్ళాక మార్గ మధ్యంలో కాలిబాట పక్కనే బంగారు కానులతో నిండుగా ఉన్న ఒక సంచి రంగ కంట పడింది. నడుస్తూ ఉంటే అడవిలో ఎవరో కుండలో ఉన్న నాణాలు, బంగారపు నాణాలు రంగడికి కనిపించాయి దారిలో. వెంటనే రంగ ముందుకు దూకి ఆ సంచిని తీసుకొని, నేను చాలా అదృష్టవంతుడిని, ఈ ధనంతో వ్యాపారం పెడతాను, నా బేదరికం పోతుంది అన్నాడు సంతోషంగా. ఎవరండి? రెండో మధు అనమాట అండి. రంగా, మనం తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా? రంగ అనుకున్నాడండి. నాకు దొరికింది ఈ కుండ బంగారు నాణాలతో ఉన్నది, నేను చాలా పెద్ద వ్యాపారం చేసుకుంటానని ఎవరితో అంటున్నాడు? మధుతో అన్నాడు. మధు ఏం గుర్తు చేశాడండి? మనం పట్టణానికి వచ్చే ముందు మనం ఏమనుకున్నాము? మంచిది వస్తే మంచి ఇద్దరం పంచుకుందాము, చెడ్డ వస్తే చెడ్డ ఇద్దరం పంచుకుందాము అనుకుని నిర్ణయం తీసుకుని వచ్చాం కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఈ కుండ నీకు దొరికినప్పుడు మనం ఇద్దరం పంచుకోవాలి కదా అని మధు చెప్తూ ఉంటాడు. నేను అన్నాడు సంతోషంగా. రంగా, మనం తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా అని గుర్తు చేస్తాడు. నా వాటా నాకు ఇవ్వవా అని అడిగాడు మధు. మనం మంచి చెడుల గురించి మాట్లాడుకున్నామే కానీ ధనం గురించి కాదు కదా. ఈ ధనం నాకు దక్కాల్సిందే, అందుకే నా కంట పడింది. ఇందులో నీకు వాటా ఇవ్వను. ఏమన్నాడు? ఏదైనా మంచి చెడ్డ జరిగితే మన ఇద్దరం పంచుకుందాం అన్నాం, కానీ డబ్బుల విషయంలో ఇద్దరం పంచుకుందామని నేను అనలేదు అని రంగడు మాట మారుస్తాడు. అందుకే నా కంట పడింది, ఇది నాకు దొరకవలసింది కాబట్టి, నాకు అదృష్టం ఉంది కాబట్టి నాకు దొరికిందని రంగడు చెప్తాడు మధుకి. సంచిని దాచుకోబోయాడు రంగ. అదే సమయంలో కొందరు వ్యక్తులు అటువైపు పరిగెత్తుకుని వచ్చారు. అడవిలో వెళ్తుంటే ఎవరొకరు కనబడతారు కదండి, ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరికి కనబడ్డారు. అటువైపు పరిగెత్తుకుని వచ్చారు. స్నేహితులు ఇద్దరు. దాచుకోబోయాడు రంగ. దొంగలు అని అరిచాడు. స్నేహితులిద్దరు వైపు చూస్తూ, పట్టుకోండి వాళ్లే దొంగలు అని అరిచారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు వస్తూ వాళ్ళిద్దరిని పట్టుకోండి వీళ్ళిద్దరే దొంగలని వాళ్ళు వచ్చిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని పట్టుకోబోయారు. అది విని రంగ భయంతో వణికిపోయాడు. మధు మనం దొంగలమని భావిస్తున్నారు. అప్పుడు రంగడు కిందకి దిగాడు. డబ్బు కొండ బంగారు నాణ్యాలు కొండ దొరికినప్పుడు పైకి నెత్తిపై కళ్ళు వెళ్ళిపోయినాయి. అప్పుడు నీ వాటా నేను ఎవరికి ఇవ్వనన్నాడు మధువుతోటి. ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరు మనుషులు వచ్చి వాళ్ళు దొంగలు అంటే భయపడిపోయి అప్పుడు మధు దగ్గరికి వచ్చి అంటాడు, మన ఇద్దరిని దొంగలని భావిస్తున్నారు వీళ్ళు అని చెప్తాడు. వాళ్ళ చేతికి దొరికితే శిక్ష తప్పదు, పద పారిపోదామంటాడు. ఒకవేళ మన చేతుల్లో ఈ కొండను చూశారనుకో, వాళ్ళిద్దరూ కూడా మనల్ని దొంగలని భావించి మనకి అది తీసుకుంటారు, మనకి శిక్ష కూడా వేస్తారు, మనం పారిపోదాం అన్నాడు. అది విడిచిపెట్టేసి అంటాడు రంగడు. అవును, బహుశా వాళ్ళు బంగారు కానులున్న సంచిని పోగొట్టుకుని ఉంటారు. మధు అప్పుడు చెప్తాడు, అవును వాళ్ళిద్దరిదే అయి ఉంటుంది బంగారు నాణ్యాల సంచి, వాళ్ళిద్దరూ మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళు తీసుకోవడానికి వచ్చారు వాళ్ళిద్దరూ అని మధు అంటాడు. ఆ సంచి నీకు దొరికింది కాబట్టి శిక్ష నీకే పడుతుంది
అప్పుడు మధు అంటాడనమాట అండి. ముందేమన్నాడండి, డబ్బులు మనం విషయంలో ఏం మాట్లాడుకోలేదని రంగడు చెప్పాడు కదండి మధుతోటి. ఇప్పుడు శిక్ష పడేటప్పుడు మధు అంటాడు, ఇప్పుడు నీకు దొరికింది కాబట్టి నువ్వే శిక్ష అనుభవించాలి అని అప్పుడు మధు చెప్తాడు ఆ రంగడికి. ఈ సంచి నీకు దొరికింది కాబట్టి నీకే శిక్ష పడాలి అని మధు చెప్తాడు. దాంతో ఏం చేయాలో పాలుపోని రంగ తప్పించుకోవడానికి ముందుకు పరిగెత్తాడు. ఆ వ్యక్తులు మధు వైపు రాకుండా రంగ వెనుక అతన్ని పట్టుకున్నారు. మధు ఎవరి దగ్గర చేయి ఉంటుందో వాళ్ళే పట్టుకుంటారు కదండి. రంగడు విడిచిపెట్టేసినా సరే రంగడు కనపడ్డాడు వాళ్ళకి. అందువల్ల మధుని విడిచిపెట్టేసి రంగడి వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల నీతి మనం ఏం తెలుసుకుంటున్నామండి, స్నేహితునితో ఒక మంచిని పంచుకోలేనప్పుడు స్నేహితుడు మన చెడులో పాలు పంచుకోవాలని ఆశించటం చాలా తప్పు. అంతే కదండి, స్నేహం మొదలు పెట్టిన తర్వాత మంచి ఉంటే మంచి పంచుకోవాలి, చెడ్డ ఉంటే చెడ్డ పంచుకోవాలి. అంతే, మంచి వచ్చినప్పుడు నేను నా గురించే వచ్చింది మంచి అని స్నేహాన్ని విడిచిపెట్టేస్తే ఏమవుతుందండి, శిక్ష పడినప్పుడు కూడా ఎవరిదో వాళ్ళే అనుభవించాలి. మరి స్నేహానికి ఏముందండి, మీనింగ్ ఏమీ లేదు. అందువల్ల ఎప్పుడు మన స్నేహంగా ఉన్నామంటే కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మంచి వచ్చినప్పుడు, చెడ్డ వచ్చినప్పుడు పాలు పంచుకుంటే మనకి ఆ స్నేహం నిలబడి ఉంటుంది. చూడండి, రంగడు మాట తప్పాడు కదండి. అందువల్ల దీనివల్ల మనకు నీతి ఏం తెలుస్తుందండి, స్నేహితులు అంటే ఒకళ్ళ సుఖ దుఃఖాలు ఇద్దరు పంచుకోవడమే స్నేహం అని. నమస్తే అండి, ఎలా ఉంది చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.